ఫస్ట్ టైం 5 ఇయర్స్ కష్టపడితే ఆఖరికి ఒక సినిమా 70 స్క్రీన్ మీద చూసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఎమోషనల్ అయిపోయాం ఇందాకే. ఐ ప్రామిస్ ఇంకా మంచి మంచి స్టోరీస్‌తో ఇంకా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పి. సినిమాని చూడండి, థియేటర్‌కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ ఆళ్ళ ఫేస్‌లు చూసి నేను ఏడ్చాను. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని కొన్ని సీన్స్ చూసినప్పుడు నేను అందరి ఫేసెస్ చూస్తుంటే ఆళ్ళ స్టిక్ అయిపోయి ఉన్నారు ఆ సీన్స్‌కి. అప్పుడు అనుకున్నా గెలిచానురా! కొట్టాం బాగానే ఈ టైంకి. థాంక్స్ ఫర్ ది డైరెక్టర్ యాక్చువల్లీ. అసల నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ గాని నా వల్ల ఆయనకి ఏ సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన నన్ను తీసుకున్నందుకు ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. యాహ్! నా సినిమా బావుందని నాకు స్టార్టింగ్ నుంచి తెలిసింది. బట్ నా సినిమా నాకే బాగానే అనిపిస్తది ఎవరికైనా. ఇప్పుడు ఆడియన్స్ చెప్పాక నాకు నమ్మకం కుదిరిందండి. సినిమా చాలా బావుంది. నిజంగా హీరో గారితోని నాతోని ఆ ఫోటోలు బ్యానర్ పెట్టి పటాకాయలు పేలించడం, సాంగ్స్‌లో డాన్స్ చేయడం. ఇది కొంచెం కొత్తగా అండ్ ఎక్సైట్‌మెంట్‌గా అనిపిస్తుంది. అండ్ అందరూ అంటున్నారు సపోజ్ ఈ సినారియో నడిసిందంటే డెఫినెట్‌లీ సినిమా హిట్ అయిపోయిందని. సో కాల్స్ ఇవన్నీ నాకు బాగుంది. సినిమా అయితే పాజిటివ్ టాక్‌లో ఉంది. ఇంకా చూద్దాం ఎలాగెళ్తుందనేసి. ఈ సినిమా ద్వారాగా ఇప్పుడైతే సినిమా బయటకి వచ్చింది. ఒకే కాన్సెప్ట్ బ్రేకప్ అనేది ఏ జనరేషన్‌కైనా మంచిది కాదు. సో పేరెంట్స్ ఎలాగ బతికారు మాది, అలాగే మేము బతకాలి. అండ్ ఎవరైనా ఇలాగ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ఉందని ఈ సినిమా ద్వారా తెలిసింది. బ్రేకప్ అనేది చూసి చెయ్యాలని చెప్తున్నాను ఈ సినిమాతో. అది ఇంపార్టెంట్ ఎవరైనా. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా. అలాగేమీ లేదు. రెసిప్రొకేట్ అవుతుంది. అంటే వైస్ వర్సా ఇది. అమ్మాయిలు కూడా అబ్బాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తున్నారు. ఇద్దరికీ ఒక గుణపాఠం లాగానే ఈ సినిమా తీసాం. ఆ సినిమాలోని యూజ్ చేసిన సెక్షన్స్ వచ్చి ఇంపార్టెంట్ ముఖ్యంగా. సో ఎవరైనా బ్రేకప్ అనేది మంచిది కాదు సొసైటీకి. అది మెయిన్ కాన్సెప్ట్. ఇవాళ ఆడియన్స్ తో పాటు కలిసి సినిమా చూసాను. సో అందరి రియాక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమా కూడా చాలా బాగుంది. అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఒక్కరు వెళ్ళండి థియేటర్. మీరే 10 మందిని తీసుకెళ్తారు. అలాగుంది సినిమా. డెఫినెట్‌లీగా సపోర్ట్ చేయండి. సినిమా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో పాటు మీరెళ్లి చూడొచ్చు సినిమా. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంటెంటే. సో డెఫినెట్‌లీ థాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఆడియన్స్ అందరితో పాటు సినిమా చూసాం. చాలా బాగా వచ్చింది సినిమా. ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారు సినిమా. ఎవరైనా సరే జస్ట్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. యూ డెఫినెట్‌లీ గోనా లవ్ ఇట్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఎవరైతే లీగల్ గాని, లవ్ గాని ఎటువంటి ఇష్యూస్ ఉన్నా గాని మీకు సొల్యూషన్స్ కంపల్సరీ దొరుకుతాయి. వచ్చి ఒకసారి సినిమా చూడండి. నలుగురికి చెప్పండి. సినిమా సూపర్ హిట్. ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో అందరూ బ్రేకప్స్, మేకప్స్, అగైన్ లవ్ ఇవన్నీ చాలా ఈజీ అనుకుంటున్నారు. ఎమోషనల్ ట్రామా అనేది ఎంతుంటది? ఫ్యామిలీ మీద ప్రెషర్స్ ఎట్లుంటాయి? అలాగని చెప్పి మనం ఎంత ఇబ్బందులకు గురవుతాం, ఇబ్బంది పెడతాం వేరే వాళ్ళకనేది సినిమాలో సెకండ్ హాఫ్ అంతా మీకు బాగా నచ్చుతుంది. దయచేసి అందరూ వచ్చి ఒకసారి చూడండి సినిమా. యాక్చువల్‌గా ఒక కోర్ట్ కేస్ అంటే నేనేదో ఆలోచించాను. అంటే కోర్ట్ సీన్సే చూపిస్తారా ఏంటి అని అనుకున్నాను. కాకపోతే యాస్ ఎ డైరెక్టర్‌గా చూపించాల్సిన ప్రతీదీ చూపించారనమాట. నాకు ఎస్పెషల్‌గా నచ్చింది ఏంటంటే ఫాదర్ అండ్ సన్ సీన్స్ ఉన్నాయి కదా! అవైతే లిటరల్లీ నేనైతే ఏడ్చాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఒక కోర్ట్ కేస్ అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఆ అబ్బాయి అమ్మాయి మీద కేసేసాడు, అమ్మాయి ఆ అబ్బాయి మీద కేసేసారు అని చెప్పి చెప్తున్నారు గానీ, ఈ సీన్‌లో డైరెక్టర్ గారు గాని, హీరో గారు గాని చెప్పారు యాస్‌గా టెల్లింగ్ అంటే ఒక ఫాదర్‌తో రిలేషన్ ఎలా ఉండాలి, సన్ ఫాదర్‌ని ఎలా చూసుకోవాలి, అలాగే ఒక పర్సన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా కేరింగ్ తీసుకోవాలి, వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటది, అన్ని ప్రతిదీ ఈ మూవీలో చేశారు. తప్పకుండా యూత్ చూడవలసిన మూవీ ఇది. అంటే యూత్‌కి ఏం చేయాలి యూత్‌కి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు మీలో ఉన్న ఫీలింగ్స్‌ని చెప్పకుండా ఉంటే ఏమవుతుంది అని ఈ మూవీ ద్వారా మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా థియేటర్స్‌కెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ చెప్తే కాదు, మీరు వెళ్లి చూడండి. మూవీ బావుందా? లేదా? అని చెప్పి మీరు ఫ్రెండ్స్ చెప్తే కాదు, మీరెళ్లి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతది మూవీ. మూవీ చాలా బాగుంది. ప్రెజెంట్ జనరేషన్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఒక కోర్ట్ కేస్ ఇది మీకు గుర్తుండిపోయే సినిమాలాగా మిగిలిపోతుంది. ముందుగా డైరెక్టర్ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. డైరెక్షన్ గానీ, ఆ సాంగ్స్ గానీ, ఆ బీజీఎమ్స్ గానీ ప్రతీది ప్లేస్‌మెంట్ అండ్ కరెక్ట్‌గా పడినాయి మూవీలో. మూవీ చాలా బాగుంది. చూడండి. అందరూ థియేటర్‌లోనే చూడండి. నడుస్తుంది. ఓకే. ఆల్ ది బెస్ట్.